మళ్ళీ పుట్టి నుంచి అత్తారింటికి బయలుదేరుతుంది. అబ్బాయి జామెంట్రీయా? జామెంట్రీ నీ బ్యాగ్ ఉంటుంది, స్కూల్ బ్యాగ్. నాకాడ ఉంటుంది జామెంట్రీ. జామెంట్రీ నేను డబ్బులు కొట్టేగా, కొనుకొచ్చుకో సరేనా? ఏ కొట్లో? మీ ఊరు గుంటూరు కొట్లో, సౌపాడు కొట్లో. ఇంకేం బావా, జాగ్రత్త వెళ్ళండి మరి పిల్లలతో. పెందడ బయలుదేరాల్సిందే. ఇప్పుడు బయలుదేరి 4 గంటల కదా వెళ్ళవచ్చులే. ఏది మమ్మీ చక్రాలు పచ్చళ్ళు అయినా పంపిస్తుంది ఏంది? చూడండి, ఇంకా ఆడపిల్ల అంటేనే ఇక సంచులు గోతాలు అన్ని నిండిపోతాయి. ఏంటి మాయే వాటిలో ఏంటి సంచులో? బకెట్ల పచ్చళ్ళా లేకపోతే వట్టి తొనుగులు మొక్కలా? అవును, మనం తీసుకొచ్చినవి ఉన్నాయి, తీసుకుపోతున్నావా? వండిందంటున్నా. సరే రాను మరి. ఇక ఆశ్రీ ఎప్పుడో చెప్పింది బాయ్ అని. గట్టి కట్టుకున్నారా? ముందు జరుగు. ఆ బ్యాగ్ ఎప్పుడైనా హ్యాండిల్ కూడా పెట్టుకోక బావ, వెనకాల పెట్టుకో. హ్యాండిల్ తిరగకపోతే ఇబ్బంది అయిద్ది. బాగా ఉండిద్దా? చూసుకోండి, నిదానంగా వెళ్ళండి. ఈ బండి కాదు మీకు ఫ్రీగా పోతున్నాను. నా బండి అయితే ఇరికైద్ది. ఇది సరిపోద్ది, మీకు ఫ్రీగా ఉండిద్ది. అల్లుడు జాగ్రత్త, గొంగలు పోయేటప్పుడు పిలువు మరి. మా బట్టుడు గుండి చేస్తాడు నీకు. సర్పా తాత మీతో పాటు వస్తా, సాయంత్రం కల్లా వస్తాడు మీతో పాటు. బాయ్ బాయ్, జాగ్రత్త. స్కూల్కి వెళ్ళండి, బాగా చదువుకోండి. ఇదా డిషు? డిషు అదే. రైట్. సాలే ఇంక ఈ టోపండి. చెప్పు. జాగ్రత్త. బయలుదేరదు మనం కూడా. 4 days, ఒక 4 నెలలు అంత సంతోషం తీసుకెళ్ళింది. వస్తే మామూలుగా ఉండదు, చాలా హ్యాపీగా ఉండేది. నల్లమొహం పెట్టింది మళ్ళీ పోయేటప్పుడు. సరే పనికాడికి వెళ్తున్నాం అండి. ఇంకా పనికాడ కొంచెం మన పని ఒప్పుకున్న సంగతి మీకు తెలుసు కదా. ఈరోజు మార్కెట్ ఇప్పుడే 12 వస్తున్నాం అన్నమాట. టైం చేసి 2 అవుతా ఉంది. ఉదయం 7 గంటల పనికి వెళ్ళి ఇంకా కట్టుబడి ముగించుకొని ఈ రాయి కూడా మొత్తం అయిపోయింది. మళ్ళీ రేపు మెటీరియల్ వస్తే మళ్ళీ రేపు ఉదయం మొదలు పెట్టాలి యథావిధిగా. ఉదయం రాజకుమారి చేపల కూర చేసింది. భోజనాలు కూడా ఇప్పుడు అక్కడే చేయడం. ఉదయాన్నే 6 గంటలకల్లా అన్నీ సర్దుకొని అక్కడ తీసుకుపోయి నడు అని చెప్పేసి ఇక బర్గర్లు కానీ తోలుకొని పోయి మేత చూసారా, ఆ రీతి నాకు తొందర మా వ్యవహారం. అంటే మన దాకా బొట్టోడు ఉన్నప్పుడు
సాస్ బాబు స్కూల్ పంపించి మేము వెళ్ళేసరికి 10 అయ్యేది పనికి. కానీ ఇప్పుడు గుడ్డోని మా మరదలు కదా ఒకరోజు, తర్వాత వచ్చేసి మా నాన్నమ్మ కూడా ఒకరోజు అలాగ ఉంచుతా ఉన్నాం అన్నమాట. వాడు పాలు మానుకున్నాం మెల్లమెల్లగా. తర్వాత వచ్చేసి ఎగ్స్, పప్పు దినుసులు, పప్పులు అంటే ఏమంటారు సాంబారు, అలానే వెజిటేబుల్ బాగా మెత్తగా ఏమంటారు ఉడకపెట్టి పెట్టడం అలాంటి పని చేస్తున్నాం అన్నమాట. రాగులు కూడా తీసుకొచ్చా 2 కేజీలు. ఆ 2 కేజీలు ఇప్పుడు ఏమంటే ప్రాసెస్ చేయాలి. ఎలాగంటే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. రాగులతో పిండి చేపించి ఒక ఉగ్గులాగా పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం మట్టి గట్లు గనిసి గట్లు అన్నమాట. అన్ని మొక్కలు చేసేసి రాజకుమారి ఫ్రై చేస్తుంది. నిన్న రాజు తినాలన్నట్టు అసలు మాట ఏం లేదు, చేయలేదు. నేనే స్వయంగా ముక్కలు చేసుకొని తిన్నాను అనమాట. ఈరోజు ముక్కలు చేసేసి వాటిని ఫ్రై చేస్తూ ఉంది. ఫ్రై అయిన తర్వాత తిన్నాం. ప్రస్తుతానికైతే ముందు ఆకలి అవుతుంది. రాజే అన్నం పెట్టు రాజే ఫస్ట్ అండి. గణేష్ గారు చూడండి ఎలా ఫ్రై అయినాయో, బాగా మెత్తగా ఉన్నాయి. తింటుంటే సూపర్గా ఉండేమాట. రాజీ పిల్లలు నిద్రపోతున్నారు. నాకేం పోగులు నిద్ర రాదు. ఇవి టేస్ట్ ఉన్నట్టుగా బంగాళదుంపలు టేస్ట్ ఉన్నట్టయితే అవి ఎక్కువ తినేవాళ్ళేమో. అవి ఉప్పగా కదా ఉండేది, అంటే అవి కూర సంబంధించినవి. ఏమో నార్మల్గా తినేవి. వీటితో కూడా కూర చేస్తారా లేదో కామెంట్ చేయండి. నిన్న మా బామ్మర్ది అంటున్నాడు, అక్క వీడియో కూర చేయక్క అని. చేస్తారనుకుంటా. ఈ తొక్కు కూడా నూనెలో ఫ్రై అవుతుంది కదా, దీంతో తింటుంటే కొంచెం క్రిస్పీగా బాగుంది. కొంతమంది తినరు. పెట్టినా ఇగో టమాటా తింటున్నాడు తీరా. ఓకేనండి, ఈరోజు టమాటాలు కూరగాయలు మాకు ఒక 2 వారాలకు సంబంధించి కూరగాయలు మొత్తం తీసుకొచ్చాను. టమాటాలు 10 రూపాయలు, ఇగో ఇవి వచ్చేసి ఏమో 30 రూపాయలు కేజీ కింద తెచ్చుకున్నాను అనమాట. తర్వాత 20 రూపాయలు ఈ చుక్కుళ్ళు, తర్వాత వచ్చేసి బెండలు, దొండకాయలు, ఇవన్నీ మామూలు రేటే. ఇంక ఇవన్నీ 2 వారాలు తెచ్చుకున్నాము. టమాటాలు మాత్రం కొంచెం కలగానే తెచ్చుకున్నాం 10 రూపాయలు అనేసరికి. ఓకేనా, ఈరోజు మా కర్రీ వచ్చేసి కాకరకాయ పచ్చడి చేస్తుంది. తినాలి, సర్దుకొని రేపు పొద్దున మటన్ కూర చికెన్ తెచ్చుకోవాలి తెల్లారితే ఆదివారం అని. మా పిల్లల కోసం ఒక లైక్ కొట్టండి. ఇలా గోల ఉండదులేండి తిరణాలు పిల్లలలాగా. ఎందుకంటే మా 3 పిల్లలు కదా, ఒకటి మార్చి ఒకటేం టమాటా అని, ఒకటేం బీరకాయ అని, ఒక ఆమెకు చుక్కుళ్ళు దాంట్లో విత్తనాలు ఏం తీసి జాగ్రత్త చేస్తుంది. ఏం చేస్తావు సువాసిని వాడితో? ఏనా మొహమాట పెట్టావా? మంచి అమ్మాయి కాదు, మంచి అమ్మాయి కాదు. కేంద్ర రాజు సంగతి లోన్ పెట్టుకుని సర్దుకు మరి.